వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ప్రతి సంవత్సరం జూన్ మాసంను మలేరియా వ్యతిరేక మాస ఉత్సవంగా ప్రభుత్వం వారు ప్రకటించి ఈ జూన్ మాసంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి పాఠశాలలోనూ మలేరియా జ్వరంపై అవగాహన సదస్సులు, ర్యాలీలు, పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించి మలేరియా యొక్క నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి మలేరియాను పాలద్రోలాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగ నందు వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కుమార్ మరియు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకు, ఎంఎల్హెచ్పిలకు మరియు ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వారి చేత ప్రతిజ్ఞ చేయించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పాఠశాలలోనూ ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పిలు కలిసిగట్టుగా మలేరియా నివారణపై అవగాహన సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేయాలని, ఈ నెల పూర్తిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి నిల్వ నీటిని శుభ్రం చేసి మరలా పట్టుకోవాలని, వర్షపు నీరు నిలవకుండా చిన్న చిన్న గుంతలను పూడ్చివేయవాలని, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కప్పులు, టెంకాయ చిప్పలు, పనికిరాని టైర్లు, పనికిరాని డబ్బాలు, కుండీలు, ఇతరత్ర వ్యర్థ పదార్థాలు వేయకుండా, నీరు నిల్వకుండా, దోమలు ఉత్పత్తి కాకుండా చేయవలనని, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీరు నిల్వకుండా చూసుకోవాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు, వేపాకు పొగ వేసుకోవడం ద్వారా దోమకాటు నుంచి రక్షించుకొని మలేరియా బారిన పడకుండా మలేరియాని పూర్తిగా నిర్మూలించుకోవచ్చని ప్రజలలో అవగాహన కల్పించాలని తెలియజేయడమైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్ష చేయించుకుంటాను. డాక్టర్ సూచించిన మందుల కోర్సును ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి రక్షణ కోసం దోమతెరలు మరియు ఇతర నివారణ పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగిస్తాను. నా కుటుంబ సభ్యులకు మరియు పొరుగు వారికి మలేరియా నివారణ మార్గాలపై అవగాహన కల్పిస్తాను. మలేరియా నివారణ నా చేతుల్లోనే ఉందని నేను దృఢంగా నమ్ముతున్నాను. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యవంతమైన సమాజం కోసం నిరంతరం కృషి చేస్తాను. మనమంతా కలిసికట్టుగా ముందుకు వస్తే మలేరియాను పూర్తిగా నిర్మూలించగలమని శ్రద్ధగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. కుటుంబ సంక్షేమం చేకూర్చెదము, రుణం తీర్చుకొని సేవ చేస్తాము. పల్లె తల్లి పిల్లలం, కొన్న పూల రేకులం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలం, సేవా కార్యకర్తలం, ఆరోగ్య సేవా కార్యకర్తలం.